అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఎస్సీల స్థితిగతులను అధ్యయనం చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదంటూ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు మాల మహానాడు రాష్ట్ర సంఘ అధ్యక్షులు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే. ఇక ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక వర్గీకరణ క్రిమిలేయర్ తీర్పు రద్దు చేయాలని మాల సంఘాల అధ్యక్షులు మల్లెల వెంకట్రావు డిమాండ్ చేశారు. ఇక శనివారం మంగళగిరి ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు ప్రత్యేకంగా కమిషన్ను నియమించే అధికారం లేదని ఆయన అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ప్రకారం జాతీయ ఎస్సీ కమిషన్ ఉండగా వేరొక కమిషన్ను వేయటం వారు కోరుకున్న విధంగా తమ రాజకీయ ఓటు బ్యాంకు ప్రయోజనాల కోసం మాత్రమే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వేశారని ఆయన మండిపడ్డారు. మాల సామాజిక వర్గాన్ని అణిచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఏదో విధంగా తప్పుడు లెక్కలతో మాదిగలకు ఎక్కువ ప్రయోజనాలు కల్పించే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని వెంకట్రావు అన్నారు. ఇక వీటిని అడ్డుకొని తీరుతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చీకటమిల్లి మంగరాజు, రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్పాల్, రాష్ట్ర అధ్యక్షులు బేతల శరత్ బాబు, దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు చప్పిడి వెంకట్రావు, జై భీమ్ పీపుల్స్ జేఏసీ అంబటి కొండలరావు, జాతీయ అధ్యక్షులు అంబేద్కర్ ఆశయ సమాజ్ దండేల కృష్ణ, జి సుభాకర్ తదితరులు పాల్గొన్నారు.